అలాగే తమన్ అంటే బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్. తమన్ నాకు ఎలా తెలుసు అంటే, మణిశర్మ గారి దగ్గరికి నేను మ్యూజిక్ సిటీస్కి వెళ్ళినప్పుడు ఒక యంగ్ ఒక కీబోర్డ్ ప్రోగ్రామ్ అని మీకు పరిచయం చేస్తాను చెప్పి తీసుకొచ్చి చేసేవాడు. ఇట్లాగే ఉన్నాడు అప్పుడు కూడా, అదే జోష్ అదొకటి ఎప్పుడు ఊగుతూ ఉన్నాడు, ఏదో ఊపేద్దాం ఉన్నాడు. సో నాకు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ గుడుంబ శంకర్లో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూర్చోబెట్టి గంగయ్యమన్ గారి అబ్బాయి చేత పాడించి, సో అంటే నాకు ఆ రోజు నుంచి దాని ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి అండ్ ఫెనామినల్ మ్యూజిక్. బట్ తమన్ హ్యాస్ డన్ ఈజ్ మ్యాజికల్ జాబ్, మ్యాజికల్ జాబ్ తను చేసింది. అలాగే నవీన్ నూలి గారి ఎడిటింగ్ ఎంత డిఫికల్ట్ ఎడిటింగ్ అంటే ఇది. అంటే కథ చాలా చిన్న కథ, పెద్ద కథగా గొప్ప, కానీ కథలను చాలా గొప్పది.